ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అయిపోయాక ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు కదా, అది ఈ మ్యాచ్లో జరగలేదు. రెండు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. అలాగే టాస్ సమయంలోనూ ఇరు జట్ల కెప్టెన్స్ షేక్ హ్యాండ్స్ చేసుకోకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా చర్చల్లో నిలిచింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ విసిరిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.5 ఓవర్లలో చేస్ చేసింది. మ్యాచ్లో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ 2 సిక్స్లు 4 ఫోర్లతో దూకుడుగా ఆడి 31 పరుగులు చేశాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ స్టార్టింగ్లోనే వికెట్లను కోల్పోయింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో పాకిస్తాన్ 127 పరుగులే చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ 40 పరుగులతో, చివర్లో షాహీన్ అఫ్రిది 33 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.